ఫస్ట్ నైట్‌కైతే రోహిణి అయితే శృతిని రెడీ చేస్తూ ఉంటుంది. అలా రెడీ చేస్తూ లిప్‌స్టిక్ అవైతే వేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న అలా వేస్తూ ఇక్కడ ఐలైనర్ మర్చిపోయాను వెళ్ళి తీసుకొస్తాను అనైతే చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది శృతి. ఇక రోహిణి అయితే బయటకు వచ్చి మనోజ్ రూమ్‌లో ఐలైనర్ ఉంది తేవా అనైతే చెప్తూ ఉంటుంది. ఓకే రోహిణి అని చెప్పేసి మనోజ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇక రోహిణి లోపలికి వస్తూ ఉంటుంది. ఓకే సిస్టర్ అనిత అంటూ ఉంటుంది. శృతి నేనేంటి హాస్పిటల్‌లో పనిచేసిన నర్స్‌నా సిస్టర్ అంటున్నా. రోహిణి అని పిలు అనేత అంటూ ఉంటుంది. సరే రోహిణి అనేత అంటూ ఉంటుంది. మీనా చాలా మంచిది కదా! నాకు తెలిసి మీనా మాకు చాలా హెల్ప్ చేసింది. మా వల్ల మీనా చాలా మాటలు కాసింది అనేత అంటూ ఉంటుంది. అంటే మీనా మీకు పెళ్లి చేసిందా అని అంటే, మేము పెళ్లి చేసుకుంటున్న విషయం మీనాకి తెలీదు అనేత అంటూ ఉంటుంది శృతి. శృతి చెప్పింది నిజమేనా నమ్మొచ్చా అనేత రోహిణి అనుకుంటూ ఉంటుంది మనసులో. అయినా మీనా మంచిదాయే కానీ మీనా హస్బెండ్ బాలు ఉన్నాడు కదా! అస్సలు తనంటే నాకు నచ్చదు. తన బిహేవియర్ నలుగురి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. రౌడీవోడిలాగా అందరిని కొడతాడు, తిడతాడు. ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలీదు అనేతో అంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే అలా వింటూ ఉంటుంది. అయినా బాలు వల్లే నేను ఇంటికి రావడానికి చాలా ఆలోచించాను. తను అస్సలు నాకు నచ్చడు. చాలా సార్లు రవిని కొట్టాడు తెలుసా! ఇక నాతో కూడా 2, 3 సార్లు ఆర్గ్యూ పెట్టుకున్నాడు. అందుకే నాకు బాలు అంటే నచ్చదు అని అంటే, అవును ఆ మనిషి తీరే అంత. ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవ పడడానికే చూస్తాడు. కానీ వాళ్ళ నాన్న భయంతో కొంచెం కుదురుగా ఉంటాడు కానీ, లేదు అంటే బాలు ఇంట్లో కూడా రౌడీలాగే ప్రవర్తిస్తాడు అని రోహిణి అంటూ ఉంటుంది. ఇక శృతి, రోహిణి అయితే బాలు గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు.